హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో చాలా హైలైట్స్ అయితే ఉంటాయి. లాజిక్స్ అని చెప్పుకుందాం. అలాగే ప్రేరణ, అవినాష్, నబిల్ వీళ్ళ ముగ్గురు ఫ్యాన్స్కి సంబంధించి ఒక బంపర్ ఆఫర్ కూడా వస్తుంది కనుక అది మరి ఎలా యూజ్ చేసుకుంటారో ఏందో చూద్దాం. వాళ్ళకి బంపర్ ఆఫర్ నిజంగా విన్నర్ కాలేకపోతున్నారు. బట్ ఇంకేదైనా ఆఫర్ అంటే ఇంకేంది సూట్ కేస్ ఆఫర్ వస్తుంది కనుక ముగ్గురు ఫ్యాన్స్ కూడా అయ్యో మా ఫేవరెట్ కంటెస్టెంట్ని విన్నర్ చేయలేకపోయాం కనుక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డిసప్పాయింట్ కాకుండా వచ్చిన లాస్ట్ బంపర్ ఆఫరు ఈ లిమిట్లెస్ సీజన్లో అదైతే వినియోగించుకునే ఛాన్స్ ఉంది. మరి ఎట్లా ఉంటుందని కూడా చెబుతాయి వీడియోలో. వీడియో చూసే ముందు లైక్ చేయండి. అలాగే మీ దృష్టిలో ఎవరు విన్నర్ నన్ను అడగకపోయినా మెసేజ్ పెడతారు. ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఉంది. టాప్ 5 ఆర్డర్ కూడా క్లారిటీ ఉంది కనుక సరే. నీకు ఫస్ట్ ఓటింగ్ అయితే చూసుకుంటే యావరేజ్గా అన్ని వెబ్సైట్స్లో కొన్నింట్లో బాట్స్ ఓటింగ్లు అవి జరుగుతాయి. యూట్యూబ్లో పర్ఫెక్షన్ ఉంటుంది. యావరేజ్గా మనం ఒక వెబ్సైట్సే కాకుండా యూట్యూబే కాకుండా ఇన్స్టా, ట్విట్టర్ అన్నింట్లో ఎవరికి ఎంత ప్రచారం చేస్తున్నారో అన్నీ గమనిస్తాం. సోషల్ మీడియా మీద ఒక కన్నేసి ఉంచుతాం కనుక మరి అన్ని పోల్స్లో జరుగుతున్న అన్అఫీషియల్ పోల్స్కి దగ్గరగానే అఫీషియల్లో కూడా ఉంటుంది. మరి ప్రస్తుతానికి నిఖిల్ 46 to 48% వరకు జరుగుతుంది. మ్యాక్సిమం ఇక్కడ ఈ ఫిగర్స్ దగ్గర ఫిక్స్ అయిపోవచ్చేమో అనిపిస్తుంది. అయితే ఆల్మోస్ట్ ఎంత పెద్ద ఓటింగ్ అంటే దగ్గర సగం ఓటింగ్ వరకు అంటే మామూలు విషయం కాదు. సీజన్ 2లో ఇట్లాంటి పెద్ద ఎత్తున ఓటింగ్ పడింది. ఇప్పటికీ మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. జగమెరిగిన సత్యమే ఇందులో మసిపూసి మాయారెడ్డికాయ చేసేది ఏమీ లేదు. ఆయనకి ఓన్ స్టేట్ నుంచి ఆ రాష్ట్రం నుంచి ఎవరికి ఉండదు చెప్పండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరికి వాళ్ళ ఫీలింగ్ ఉంటుంది కదా. సో అక్కడ నుంచి ఓటింగ్ కూడా పెద్ద ఎత్తున జరగడం వల్ల ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ అయితే కనెక్ట్ అవుతుంది. వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న దశలో తీవ్రంగా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఆ రకంగా ఫస్ట్ ప్లేస్లో ఆయన ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు. ఇతనికి 36 to 38%, 1% పెరిగింది ఓటింగ్. జస్ట్ 1% అటు ఇటు అయినా నేను మ్యాక్సిమం యావరేజ్గా చెబుతాను. కొన్ని చోట్ల బాగా ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల టఫ్ ఫైట్ నువ్వా నేను ఈక్వల్ అయినట్టుంది, కొన్ని చోట్ల గౌతమ్ లీడ్లో ఉంటే కొన్ని చోట్ల నిఖిల్ ఉన్నా సరే యావరేజ్గా నేను చెప్పొచ్చేది. సో ఇక్కడ ఇంకోటి ఏంటి, ఎప్పటికి కూడా నేను ఇంతకుముందు ఒక స్పెషల్ వీడియో చేశాను కదా. ఆ ప్రోమో వచ్చిన తర్వాత కంటెంట్ అంతా అయిపోయింది, హౌస్లో ఏం రావట్లేదు అనుకున్నా సరే ఈ మధ్యలో గెస్ట్ పాత్రలుగా వచ్చి ఏకంగా హౌస్లోకి వచ్చిన వాళ్ళు ఆడతా పాడతా సరదాగా మంచి మెమరీస్తో వరకు వెళ్ళిపోతే బెటర్. కానీ ఇంకా టార్గెట్ చేయడం అనే మాదిరిగా ఆవిడ వచ్చి గౌతమ్ ఏదో తప్పుడు మాట యశ్మేని అనేసాడు, మనం ఏదో ప్రూవ్ చేసేద్దాం అనే మాదిరిగా ఇలాంటి క్రూషియల్ టైంలో టాప్ కంటెస్టెంట్ల మధ్య రచ్చ జరుగుతున్న దశలో మధ్యలో పుడింగిల్లా అంటారు కదా, అట్లా వచ్చి కెలికేస్తే ఆల్రెడీ ఇప్పటికే రచ్చ జరిగి ఇంకా సర్లే వాళ్ళు కూడా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోయి ఈ స్టేజ్లో మళ్ళీ మనం వచ్చి మంట రాజేసేద్దాం, అదే మళ్ళీ వన్ సైడ్ స్టాండ్ తీసుకుందాం. పైగా కంపారిజన్ ఏంటంటే అర్థం లేని కంపారిజన్. సరే పెళ్లి చేసుకున్నాక అమ్మాయికి నచ్చకపోతే అక్క అనిస్తుంటే భార్యని ఎవరైనా ఏమనాలి దాన్ని ఇంకా చెప్పండి. ఎంత తలకమాసినోడు పనికిమాలడు సార్ అంటాడా. బట్ ఇక్కడ సందర్భం ఏంటి, ఈ సిచ్యువేషన్ ఏంటి, పైగా ఇది జస్ట్ ఒక రియాలిటీ షో, గేమ్ షో. దీనికి సంబంధించి పర్సనల్ లైఫ్లో పెళ్ళి అయితే నీ భార్య అంటే మరి అది అంత అవసరం, అంత దూరం వెళ్ళిపోవడం. సో మళ్ళీ ఇవే మాటలు ఇలాంటివే తగ్గించుకొని పైగా ఆల్రెడీ ఈ సోషల్ మీడియాలో ఆ బిగ్ విషయంలో అతడి విషయంలో కెలికిన దానికే బాగా ఫేస్ చేసింది. ఏడుస్తూ వచ్చి మరి సారీలు, సవరణ, వివరణ, క్షమాపణ అన్నీ చెప్పుకోవాల్సి వచ్చింది. సో మరి ఇంత జరిగాక కూడా మళ్ళీ ఈ టైంలో ఇంత పీక్స్ టైంలో ఎవరి ప్రయత్నం వాళ్ళు, ఇప్పుడు గౌతమ్ ప్రయత్నం అయితే తన ఫ్యాన్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు శతవిధాలా చేస్తున్నారు. నిఖిల్ కోసం కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రతి ఓటు వాల్యుబులే కనుక తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మళ్ళీ చల్లారిన మంట మీద నువ్వు కుదిరితే నీళ్ళు జాలాలి, లేకపోతే కాము మళ్ళీ పెట్రోల్ జల్లిన మాదిరిగా ఉంది ఇది. సో అంత జరిగాక ఆల్రెడీ మణికంఠ విషయంలో తోటి ఆర్టిస్టుల నుంచి అంటే, కామన్ మ్యాన్ నుంచి అంటే, జనరల్గా ఆడియన్స్ అందరి నుంచి వచ్చింది. అది ఏంటమ్మా అవసరం అంతంటే అబ్బే నాది విగ్గే నేను వాడతా, ఇగో తప్పయింది, నేను అతను హర్ట్ చేయాలని కాదు, క్షమించండి, సో మళ్ళీ ఈ టైంలో ఇట్లా మళ్ళీ మాట్లాడడం ఏంటి. సో మధ్యలో దూరం అవసరమా అనిపించింది. స్పెషల్ వీడియో చేసే కదా చూడండి. మరి ఇక్కడ మళ్ళీ దాని గురించి అంత చెప్పుకునేది కంటే అయితే నాగార్జున ఇతను తప్పున్నా లేకపోయినా తిట్టిన ప్రతిసారి, ఇతనికి వార్నింగ్లు ఇచ్చిన ప్రతిసారి కూడా గ్రాఫ్ పెరిగింది. సో ఇప్పుడు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ఇంకా ఈ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తాను. మెయిన్ పోటీ ఏంటంటే వీళ్ళిద్దరికి నిఖిల్కి గౌతమ్ కృష్ణ మధ్య జరుగుతూ ఉంది. సో ఆ కామెంట్స్ అయితే కరెక్ట్ కాదు. సరే వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ 80% అటు ఇటుగా సుమారుగా 80% తీసుకుపోతూ ఉంటే ఓటింగ్ 80% ప్లస్ ఉంది.
మిగతా ముగ్గురు కలిపి 20%లో సర్దుకుపోతున్నారు. అసలైన ఆట కూడా, అసలైన ఆఫర్ కూడా వీళ్ళ ముగ్గురి మధ్యే. ఇప్పుడు ప్రేరణ విన్నర్‌గా చూడాలనుకున్న అవకాశం లేదు గనుకుంటే ఇంక ఆఫర్ ఒకటుంది. ఆమెకి ప్రస్తుతానికి 7% లోపే ఉంది. 7 దాటడమే కష్టం అనే మాదిరిగా ఉంది. తర్వాత నబీల్ కూడా ఒక 5-6 ఆ 6% అటు ఇటుగా ఉంటే అవినాష్ కూడా లాస్ట్‌లో 5% వరకు ఉంది. అయితే వీళ్ళ ముగ్గురులో ఏంటంటే ఒక 10 ఓట్లు ఎవరికి పడితే వాళ్ళే తోపు. అంతే ఇంక సింపుల్. ఇక్కడ పెద్ద పర్సెంటేజ్‌లు అది ఇది కాదు. ఈ చివరి దశలో ఈ లాస్ట్ 3 డేస్ కూడా ఎవరికి గట్టిగా ఒక 100 ఓట్లు, ఓ 10 ఓట్లు అటు ఇటు పడితే వాళ్ళే అయిపోతారన్న మాదిరిగా ఉంది. పొజిషన్స్ మారిపోతాయి. ఏముందిలేండి విన్నరో అయితారో అనరో ఆ తర్వాత ఇంకే పొజిషన్ అని మాత్రం లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఆఫర్ పెట్టేది ఏంటంటే సూట్ కేసులు. ఇప్పుడు ఫస్ట్ 5గురు ఉండేటప్పుడు కూడా తెస్తారు. అందులో ఎంత అమౌంట్ ఉంది అని రివీల్ చేయకుండా ఆఫర్ చేస్తారు. టెంప్ట్ చేస్తారు. లేదు ఆ దశ దాటిన వెంటనే 5గురు ఉండేటప్పుడు ఎవరైనా రిజెక్ట్ చేస్తే తర్వాత 4గురు ఉండేటప్పుడు కూడా ఆఫర్ చేస్తారు మళ్ళీ. అప్పుడే కదా ఓటీటీలో అనుకుంటా ఎంఐ హర్యానా 10 లక్షలు తీసుకొని వస్తే ఎందుకంటే అప్పుడు వచ్చిన వాళ్ళు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. నువ్వు అప్పుడున్న హర్యానా ఇప్పుడు లేదు. మాకు అంత ఆట లేదని చెబితే ఆవిడకి అర్థమైంది. మనం కష్టమే. టాప్ 3లో కూడా ఉండమని చెప్పేసి అప్పుడు వాళ్ళ సిస్టర్ ఇంకొక ఆమె ఎవరు దేవి నాగవేల్ అనుకుంటా. రియల్‌గా పెట్టాలని సాటిస్ఫాక్షన్ కోసం పెట్టాలంటే రియల్‌గానే పెట్టండి అంటే ఆ టాప్ 5లో ఆవిడ పొజిషన్ పెట్టడంతో ఆవిడకి సినారియో అర్థమైంది. చక్కగా ఆ 10 లక్షల సూట్‌కేస్‌తో ఆవిడ బయటకొచ్చింది. సో 5గురు ఉండేటప్పుడు కూడా పెడతారు. ఎంత అనేది అమౌంట్ రివీల్ చేయరు ఇక్కడ. సూట్‌కేస్ అయితే పట్టుకొని ఎళ్తారు. ఆ తర్వాత అది వదులుకున్నారంటే నలుగురు అప్పుడు కూడా మళ్ళీ పెడతారు. ఇంకా అలాగా అప్పుడు కూడా 5గురు, నలుగురు అయిపోయిన తర్వాత కూడా టాప్ 3 ఉండేటప్పుడు వరకు కూడా వస్తే అమౌంట్ కూడా పెంచేస్తారు. ఫస్ట్ ఎంత అనేది చెప్పరు. తర్వాత 5 లక్షలు అనొచ్చు, తర్వాత 10 లక్షలు అనొచ్చు, 15 లక్షలు అనొచ్చు, అది 25 అనొచ్చు ఏదని ఇట్లా 5 తర్వాత 4, 4 నుంచి 3కి వచ్చేసరికి అమౌంట్ పెంచుతా ఉంటే ఆఫర్ అయితే పెడతారు. సో టాప్ 5 ఉండేటప్పుడే ఆఫరు యాక్సెప్ట్ చేసేస్తే మంచిదే. అయితే నేనేమనుకుంటానంటే నబీల్ కోసం కూడా విన్నర్ అవుతారు అనుకునేవాడు అవ్వలేకపోయాడు. బట్ ఆయన కూడా చాలా సీరియస్‌గా అయితే విన్నరో లేకపోతే లేదు అదే మజా, అదే కిక్ అనుకుంటే ఎందుకంటే మన 15 లక్షల విషయంలో కూడా ఆయన గిల్ట్ ఫీల్ అయ్యాడు. అరే నేను అనవసరంగా అంత అమౌంట్ రాసేసానా, చెక్ రాసుకుంటా అనేటప్పుడు కూడా ఒక ఇమ్యూనిటీ కోసం అంత అమౌంట్ అవసరమా రాశాను కదా అని అనడం. మళ్ళీ ఎక్కడ నెగెటివ్ అయిద్దిన తర్వాత కెమెరాతో కూడా ఆయన బెడ్‌రూమ్‌లో పడుకున్నప్పుడు కూడా వివరణ ఇచ్చాడు. అయ్యో బాబోయ్! అంత రాసేసానా నెగెటివే. అలాగే ప్రేరణ కూడా ఫైటర్ అని ఆడుకుంటూ వచ్చింది. మరి ఆ అమ్మాయి ఏం చేస్తుందో చూడాలి గానీ, ఇక అవినాష్ కూడా తీసుకుంటాడని నేను అనుకుంటా. ఖచ్చితంగా 5గురు ఉండేటప్పుడు ఆఫర్ చేస్తే 100% తీసుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి తెలుసు. చాలా వాస్తవాలు తెలుసు. టికెట్ టు ఫినాలే గెలవడం వల్ల ఆయన టాప్ 5లో ఉన్నాడనే విషయం తెలుసు. పైగా హౌస్‌లో ఎందుకు ఇక్కడ లాజిక్స్ నేను చెబుతున్నా. హౌస్‌లోకి ఆయన వెళ్ళే సమయానికి నిఖిల్, నబిల్, ప్రేరణ ముగ్గురు కూడా చాలా స్ట్రాంగ్‌గా అని తెలుసు. నిఖిల్, నబిల్ 30% ఉండుంటే ప్రేరణ కూడా ఒక మంచి ఫైటింగ్ ఇస్తుంది. గట్టిగా ఆడుతుంది. నామినేషనల్ పాయింట్లు అంతా క్లారిటీ ఉంది ఆయనకి. ఇక గౌతమ్ కృష్ణ ఇతనితో పాటే వచ్చినా సరే ఫ్యామిలీ వీక్ తర్వాత మళ్ళీ గౌతమ్ కూడా స్ట్రాంగే. టాప్ 2లో ఉంటాడనే విషయం కూడా అర్థమైపోయాయి. టాప్ 5లో పెట్టేటప్పుడు కూడా ఓహో! ఇంత క్లారిటీ ఉంది. సో మరి నలుగురు గట్టిగా ఉన్నారే. నేనేమో ఎవిక్షన్ ఫ్రీ షీల్డ్ ద్వారా ఉన్నా లేదా నేనే అవుట్ అయిపోయేవాడిని. అట్లాగే నాతో పాటు వచ్చిన రోహిణి కూడా ఒక్కసారి నామినేట్ అప్పుడు అవుట్ అయిపోయింది. అంటే మేము కమెడియన్స్, ఎంటర్‌టైన్ చేసినంత వరకే తప్ప ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వమా, మాకు ఓట్లు పడవా. సో మన పొజిషనే ఫిఫ్త్ ఉండొచ్చు అనే ఉద్దేశమే తీసుకోవచ్చు. పైగా హోస్ట్ కూడా అవినాష్ ఉండేటప్పుడే సూట్‌కేస్ ఆఫర్ కూడా పెట్టించి ఆయన తీసుకున్న మాదిరిగా టెంప్ట్ చేయిస్తారని నేను అనుకుంటాను. ఎందుకంటే మీరు క్లియర్‌గా గమనిస్తే మీకేమనిపిస్తదంటే నేను చెప్పింది రైట్ రాంగ్ కూడా మెసేజ్ పెట్టండి. వీకెండ్స్‌లో హోస్ట్ ఒక అవినాష్‌ని పట్టుకొని 70% కంటెంట్ ఇచ్చుకుంటూ నడిపించుకుంటూ పోతా ఉన్నాడా లేదా? ఇప్పుడు ఆయన వైల్డ్ కార్డ్‌గా 5వ వారం వస్తే 5 నుంచి ఇప్పుడు 14వ వారం. ఇక ఈ వారం కూడా కలుపుకుంటే ఈ 9 వారాలు వీకెండ్ వచ్చేసరికి హోస్ట్‌కి ఒక కుడిభుజంలాగా తలలో నాలుకలాగా అవినాష్ అటు తిప్పి, ఇటు తిప్పి, ఇటు తిప్పి, అటు తిప్పి అవినాష్ ద్వారానే వీకెండ్ కంటెంట్ అంతా నడిపించుకునేది. ఆయన వీకెండ్ ఎపిసోడ్‌లు ఫినిష్ చేసేది. ఇప్పుడు ఆఖరికి ఎందుకండి ఈ ఫైనల్ వీక్స్‌లో కూడా ఎవరు గెస్ట్‌లొచ్చినా వాళ్ళని ఫ్లర్ట్ చేయాల్సొచ్చినా, వాళ్ళతో టాస్క్‌లు ఆడాల్సొచ్చినా, వాళ్ళతో గేమ్ ఆడాల్సొచ్చినా, ఎంటర్‌టైన్ చేయాల్సొచ్చినా, ఇనిషియేట్ తీసుకున్నా, ఇమిటేట్ చేసినా, వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సొచ్చినా, ఏదైనా వన్ మ్యాన్ ఆర్మీ అనే మాదిరిగా ఒక ఎంటర్‌టైనర్‌గా తను ఎప్పుడు చెప్పుకున్న కనుక టెన్షన్ ఎటు లేదు కనుక, ఎటు టాప్ 5 వెళ్ళిపోయాం గనక, బిందాస్‌గా హ్యాపీగా ఆయన ఎంజాయ్ చేస్తుండు. హౌస్ మేట్స్‌కి వచ్చిన గెస్ట్‌లు కూడా ఎంటర్‌టైన్ చేస్తా ఉండు. అందుకే మీరు గమనిస్తే చూడండి ప్రోమోలు అవినాష్ చుట్టే, ఎపిసోడ్‌లు అవినాష్ చుట్టే, లైవ్‌లో కంటెంట్ అవినాష్ చుట్టే ఇట్లా జరుగుతా ఉందన్నమాట. సో ఆయనే వన్ మ్యాన్ ఆర్మీ మాదిరిగా నడిపిస్తా ఉన్నాడు. సో ఇంకా ఆయనకిచ్చేస్తే బెటర్ అని కూడా హోస్ట్ కూడా తెప్పించొచ్చు వచ్చే గెస్ట్‌ల ద్వారా అప్పుడు టాప్ 5లో
మరి ఆయన ఉండేటప్పుడు ఐదుగురిలో ఉండేటప్పుడు ఆఫర్ వస్తే మరి యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే లాజిక్స్ కూడా చెప్పాను కనుక. ఒకవేళ ఆయన చేయకపోతే ఫిఫ్త్ ప్లేస్‌లో ఆయన వచ్చేస్తారని అనుకుంటా. తర్వాత ఫోర్త్‌లో నబీల్, థర్డ్‌లో ప్రేరణ ఉండొచ్చు. మరి నబీల్ కూడా తీసుకుంటే బెటర్. ఎందుకంటే పాపం విన్నర్ అవ్వాలనుకున్నాడు. విన్నర్ స్థాయి దాటిపోయొచ్చు. కనీసం ఇదైనా సాటిస్ఫాక్షన్ ఉంటుందని అనుకుంటున్నా. బట్ ఆయన మరి ఏం చేస్తాడో తెలీదు. ఈళ్ళు 15 లక్షల కోసం అప్పుడు ఇష్యూ గనక అదనుకోవచ్చు. మరి ప్రేరణ కూడా లేడీ ఫైటర్, లేడీ ఫస్ట్ ఫీమేల్ విన్నర్ అవ్వాలనుకుంటుంది, ఆశపడుతుంది గనక ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సర్లే అయితే అయింది, లేకపోతే లేదు, వద్దు అంటది. మరి మీకేమనిపించింది? ఎవరు సూట్ కేస్ తీసుకోవడానికి 100% అర్హులు అనిపిస్తుందో కూడా చెప్పండి. ఎందుకంటే ఈసారి ఎటు 50 lakhs పైనే అమౌంట్ కూడా పెంచుతున్నారు కనుక ప్రైజ్ మనీ. మరి అప్పట్లాగా విన్నర్ అనే వాడికి అన్యాయం అయితే జరిగిపోదు. కారు అయితే ఉంటుంది. ఎలాగో ఒక 15 లక్షల వరకైనా చేస్తారనుకుంటున్నా. సో ఎవరు సూట్ కేస్ తీసుకునే దానికి అర్హులు అనిపిస్తుంది, తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది కూడా మెసేజ్ అయితే పెట్టండి. ఈ వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకుండా. స్పెషల్ వీడియో ఇంతకుముందు అప్లోడ్ చేస్తే అది కూడా చూడండి. థ్యాంక్ యూ. అట్లాగే సీజన్ 8లో గత సీజన్లలో మనం బాగా చూసి సూపర్ డూపర్ హిట్ అయిన 8 ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి సీజన్ 8లో మిస్ అయ్యాయి. సూపర్ సక్సెస్ అయిన కాన్సెప్ట్లు అవి. అవన్నీ కలిపి ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్లో నేను వీడియో అప్లోడ్ చేశా మార్నింగ్. అది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చూడండి. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ.